అయితే మీకంటూ ఒక చాయిస్ ఉంటుంది. ఈ కంట్రీ అయితే బెటర్, ఈ కోర్స్ అయితే బెటర్ అని చెప్పేసి. మీరు ఆయన ముందు పెట్టారా? సో అంటే నేను ప్రయారిటైజ్ అయితే యూఎస్ అని పెట్టాను. ఎందుకంటే ఆల్రెడీ రెండో అబ్బాయి అక్కడే ఉన్నాడు. సో ఈ అబ్బాయి కూడా అక్కడికి వెళ్తే నాకు కూడా ఈజీగా ఉంటుంది. నేను రేపు వెళ్ళాలన్నా ఒకసారి వెళ్ళి కలవటం అని. సో అది ఒక పాయింట్. నేను కూడా యూఎస్లో చదివి వచ్చాను. సో అట్లా ఆ ప్రయారిటీ అక్కడ యూఎస్ అనేది ఉండింది నాకు. అయితే ఈ మధ్యకాలంలో కాస్త పొలిటికల్ చేంజెస్ వచ్చినందువల్ల సార్ చెప్పటం ఏమన్నారంటే ఒకటే అనేది మనది మనమే రూట్స్ క్లోజ్ చేసుకోకూడదు, ఓపెన్గా పెట్టుకొని అన్ని అవెన్యూస్ని ఓపెన్ పెట్టుకొని చూస్తూ ఉండాలి. ఎక్కడ గ్రోత్ ఉందనేది మనం రిస్ట్రిక్ట్ చేసుకోకూడదు మనల్ని మనమే అని చెప్పడంతో యూకేకి మిగతా కాలేజెస్ కూడా అప్లై చేయడం జరిగింది. అక్కడ కూడా అప్లై చేసిన వెంటనే ఆ 2 కాలేజెస్లో అప్లై చేశాడు, ఆ రెండిట్లో కూడా వచ్చింది. సో యూకేలో కూడా వచ్చింది. అది బ్యాకప్గా పెట్టాము, బట్ ప్రయారిటీ అయితే యూఎస్ అనే ఆలోచనలోనే ఉన్నాను. అంటే ఇది జాన్ హాప్కిన్స్లో సెలెక్ట్ హాప్కిన్స్. అయ్యారు కాబట్టి. అంటే సార్ కూడా చెప్పాక ఆయన కూడా ఓకే, దాంట్లో మీరు ఇంకా కంటిన్యూ అయిపోండి అని చెప్పి. వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇది అని క్లియర్గా చెప్పారు. సో అందులో దాంట్లో కూడా మళ్ళీ ఓన్లీ ఎంఎస్ చేస్తే బాగుంటుందా, ఎంఎస్ కనెక్టెడ్ టు పిహెచ్డి కంటిన్యూషన్లో ప్రోగ్రామ్స్ ఇట్లా ఉంటాయి, దాన్ని అది తీసుకుంటే దానివల్ల గ్రోత్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా చెప్పారు. సో దాంతోపాటు స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ అలైన్ అయితే సో అది ఎట్లా అనేది డిసిషన్ ఇంకా పిల్లోడి పైన కూడా వదులుతున్నాను. సో అది ఎంఎస్ఆ పిహెచ్డి అనే ఆలోచన అయితే ఉంది. అంటే అప్లికేషన్ వేస్తున్నప్పటి నుంచి పిహెచ్డి దాకా వెళ్ళాలి అనేది ఆలోచనలోనే ఉన్నాడు. ఇంకా ఇక్కడ వరకు తీసుకురావటం నా బాధ్యత. ఇంకా ఇక్కడి నుంచి